చెప్పండి. మన పెళ్లి విషయం మాట్లాడడానికి నిన్న నా పేరెంట్స్తో మీ ఇంటికి వచ్చిన విషయం మీ వాళ్ళు నీతో పోస్ట్ చేసే ఉంటారు. చెప్పారు మ్యామ్. రాహుల్తో ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నేను చాలా డైలమాలో పడిపోయాను శ్రీకర్. ఎందుకంటే తను నా పేరెంట్స్కి నచ్చాడు, నాకు నువ్వు నచ్చావు. సో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎంగేజ్మెంట్ ఒకరితో పెళ్లి మరొకరితో అని సొసైటీ ఏదో అనుకుంటుందని నేను నా లైఫ్ని స్పాయిల్ చేసుకోలేను, కాంప్రమైజ్ కాలేను. పెళ్లి సమయంలో 7 అడుగులే కాదు, పెళ్ళైన తర్వాత ప్రతి అడుగు భర్తతో ఆనందంగా వెయ్యాలంటే పెళ్లికి ముందే అన్నీ క్లియర్గా ఉండాలి. అందుకే రాహుల్ నాకు రైట్ పర్సన్ కాదని తెలుసుకున్నాను. నీతోనే నా లైఫ్ని డిసైడ్ చేసుకున్నాను. నీ నిర్ణయం కోసం అందరం వెయిటింగ్. నీకు ఓకే కదా? పెళ్లి విషయం గురించి మాట్లాడుతుంటుంది. నీ సైలెన్స్ని యాక్సెప్టెన్సీగా కన్సిడర్ చేసుకోమంటావా? మీలాంటి కోటీశ్వరరాలు కొన్ని కంపెనీలకి యజమాని పద్ధతిగా పేరెంట్స్తో వచ్చి పెళ్లి సంబంధం గురించి అడిగితే ఎగిరి గంతేసేవారు ఎందరో ఉండొచ్చు. బట్ నేను ఆ కండిషన్లో లేను మా. వెరీ సారీ టు సే దిస్. నిన్నే కదా చెప్పారు, కొంచెం టైం ఇవ్వండి నా ఒపీనియన్ చెప్పడానికి. ఓకే కూల్, టైం తీసుకో. బట్ నన్నే చేసుకుంటాను అని చెప్పాలి. ఫైనలీ ఐ వాంట్ దట్ వర్డ్. మ్యామ్, అంటే నాకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు వద్దనుకుంటున్నావు? నిన్ను మన మొదటి పరిచయంలోనే ఇష్టపడ్డాను. మన జర్నీలో కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. దాంతో నీతో లవ్లో పడిపోయాను. అందుకే ఇదంతా అడుగుతున్నాను, అర్థం చేసుకో.